ఉన్నతుడైన మా దేవ, నీ వాక్కును నీ ప్రజలైన ఇజ్రాయేలుకి వినిపించి, ఐగుప్తు నుండి విడిపించి, నీ రక్షణ వారికి ఇచ్చి, అట్టి రక్షణ ద్వారా యావత్ ప్రపంచానికి నీ కుమారుడిని పరిచయం చేసి, నీ కుమారుడు ద్వారా ఈ లోకానికి రక్షణ తీసుకొచ్చి, ఆ రక్షణ గురించి అనేకులు వివరించే నీ శిష్యులను, నీ సేవకులను, నీ ప్రవక్తలను, అపోస్తులను, బోధకులను, ఉపదేశకులను ఏర్పాటు చేసుకుని సంఘక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ కొన్ని మాటలు మేము వినబోతుండగా మీరే సహాయం చేసి మహిమ పొందమని యేసుక్రీస్తు పేరట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. నేను వాక్యాన్ని పోయిన వారం చెప్పిన వాక్యంలో నుండి మరి కొన్ని మాటలు మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. దాంట్లో అంటే ఇంకొన్ని మాటలు చెప్పకముందు నాకు ఎఫ్ఎస్సి గ్రంథంలో ఒక మాట గుర్తొస్తుంది, దాన్ని చెప్పి ఈ మాటలు చెప్తాను. చూడండి, ఎఫ్ఎస్సి రాసిన పత్రిక, ఎఫ్ఎస్సి రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. 4:13 పరిశుద్ధులు సంపూర్ణులగుటకు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరిగించుటకు ఆయన కొందరిని అపోస్తులుగాను, అందరూ అపోస్తులు కాదు, కొందరే, కొందరిని ప్రవక్తలు, కొందరు సువార్తికులు, కొందరు కాపర్లు, కొందరు ఉపదేశకులుగా నియమించాను. అంటే ఏంటంటే అందరూ ఒకే రకమైన సేవ చేయాల్సిన అవసరం లేదు. అందరూ పాస్టర్ అవ్వాల్సిన అవసరం లేదు, ఉపదేశం అవ్వాల్సిన అవసరం లేదు, ప్రవక్త అవ్వాల్సిన పని లేదు, అపోస్తుడు అవ్వాల్సిన పని లేదు, సువార్తికుడు అవ్వాల్సిన పని లేదు. ఎవరి పని వాళ్ళది. కొంతమంది సువార్త చెప్తారు, కొంతమంది ప్రవక్తలు అవుతారు, కొంతమంది అపోస్తులు అవుతారు, కొంతమంది ఉపదేశకులు అవుతారు. మీలో ఎవరు ఏమవుతారో మీకే తెలియాలి. హల్లెలూయా. నేను కూడా పాస్టర్ అవ్వాలి. అందరూ పాస్టర్ అవ్వలేరు. పాస్టర్ పని చాలా కష్టం, కాపర పని 4వ పని. అర్థమైందా? ఉపదేశి, అర్థమైందా? చెప్పడం. కాబట్టి ఒక్కొక్కరిది ఒక అవకాశం. దేవుడు మీకే అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుతున్నాం. సాతాను ప్రేరేపణ, మనం చెప్పాను కొన్ని విషయాలు, అర్థమైందా? సాతాను ప్రేరేపించడం వల్ల చాలామంది ఏమవుతున్నారు, ఈ రోజున పాడవుతున్నారు. హల్లెలూయా. మరి సాతాను ప్రేరేపణ నుండి యేసు ప్రభువారు వచ్చి ఏం చేశాడు అనే విషయాలు మీకు ఈరోజు జ్ఞాపకం చేస్తాను. చూడండి, సాతాను బంధకాల నుండి మనల్ని దేవుడు ఎలాగా తప్పించాడన్న విషయాలు మీకు నేను మరొకసారి జ్ఞాపకం చేయాలనిపిస్తున్నాను. అపోస్తుల కార్యము 26వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. అపోస్తుల కార్యము 26వ వచనం 18వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఉందా? చదువుదామా? నీవు నన్ను చూచి ఉన్న సంగతులన్నిటిని గూర్చి, నేను నీకు కనబడబోవు సంగతులను గూర్చి నిన్ను పరిచారకునిగాను సాక్షిగాను నియమించుటకే కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములను మోపి నిలుము. నేను ఈ ప్రజల వలన అన్యజనుల వలను హాని కలగకుండా నిన్ను కాపాడెదను. వారు చీకటిలోండి వెలుగులోనికి, చూడండి, వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారములో నుండి దేవుని వైపుకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణ పరిశుద్ధపరచబడిన వారి స్వాస్యములో పొందునట్లు వారు కన్నులు తెరుచుటకే నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాను. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి, ఒక్కొక్కరిని దేవుడు దేనికి వాడుకున్నాడంట. అపోస్తలుడైన పౌలుని దేనికి వాడుకున్నాడు ఇక్కడ మనం చూస్తుంటే చూడండి కదా. మరొకసారి 2 లైన్లు ఉండి చదువుదామా? సాతాను అధికారములో నుండి ఏం చేయాలంట? సాతాను అధికారముల నుండి దేవుని వైపుకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణ
పరిశుద్ధపరచబడి స్వాస్యము పొందుటకే వారు కన్నులు తెరుచుటకే నేను నిన్ను వారి యొద్దకు పంపేదను. హల్లెలూయా. మరి కన్నులు తెరవబడిన వారు ఉన్నారు, కన్నులు తెరవబడక మోయబడిన వారు కూడా ఉన్నారు. మరి కన్నులు తెరవబడినయా అంటే చూడండి, ఇంకొక మాట చూపిస్తాను చూడండి. ఎందుకు ఈ రోజున చాలామంది కళ్ళు తెరవబడలేదు, చాలామంది దేవుని చూడలేకపోతున్నారు. 2 కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. 2 కొరింథీ 4:4 చూడండి. దేవుని స్వరూపైన క్రీస్తు మహిమ కనుపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రమునకు గుడ్డితనము, అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాకని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసు క్రీస్తునందు వెల్లడించుటకు మీ హృదయములో ప్రకాశించును గనుక మేము మిమ్మును గూర్చి ప్రకటించుకొనటలేదు గాని క్రీస్తు యేసును గూర్చి ఆయన బోధన ప్రభువనియు మమ్మను గూర్చి చేయు యేసు నిమిత్తం మేము మీ పరిచారకులమని ప్రకటించుచున్నాము. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క పని కోసం వాడుకుంటాడు. సాక్షిగాను, ఇప్పుడు సాక్ష్యం, నువ్వు చెప్పే సాక్ష్యాన్ని బట్టి రావచ్చేమో, నువ్వు చేసే ప్రార్థన బట్టి రావచ్చేమో, నువ్వు చెప్పే మాటలను బట్టి వాళ్ళని రావచ్చేమో. హల్లెలూయా. నేనున్నాను, మీ ఇంటికి వచ్చి మీకు చెప్పగలుగుతాను. మీ పక్కింటి వాళ్ళకి చెప్పాలంటే ఎవరు తీసుకెళ్ళాలి నన్ను? మీ పక్కింటి వాళ్ళు మీరు చెప్తే నమ్ముతారా, నేను చెప్తే నమ్ముతారా? ఆలోచన చేయండి. మీరు చెప్తే ఇది ఈజీగా నమ్ముతారు, మీరు కూడా వాళ్ళు చెప్తేనే ఈజీగా నమ్ముతారు. హల్లెలూయా. గమనించండి, మనం చెప్పాల్సింది ఏంటంటే చెప్పేవారిగా ఉండాలి. కొన్నిసార్లు మనం ఏది చెప్పాలో అది చెప్పం, ఏది చెప్పకూడదో అది చెప్పేస్తాం. అందువల్ల వాళ్ళు మనకి గౌరవం ఇవ్వకపోయినా బాధ లేదు, కానీ అగౌరవంగా మాట్లాడతారు. ఎందుకంటే మన వీక్నెస్ ఏమైనాయి బయటికి వెళ్ళినాయి. హల్లెలూయా. మన పర్సనల్స్ ఏమైనాయి బయటికి వెళ్ళిపోయినాయి. కాబట్టి దేవుడి బిడ్డలారా, ఏది మాట్లాడితే మంచిదో అదే మాట్లాడండి, ఏది అవసరం అదే చెప్పండి. మనం ఎప్పుడు కూడా లేవు అని చెప్పామనుకోండి, వాళ్ళకి మనం ఏమైపోతాం? తేలిగ్గా అయిపోతాం. మనల్ని తక్కువగా చూస్తారు. ఉండలేకపోయినా సర్దుకొని ముందుకెళ్తే ఆటోమేటిక్గా రెస్పెక్ట్ వాళ్ళే ఇస్తారు. గమనించండి, ఒక సాక్షిగా అపోస్తలుడైన పౌలు ఇక్కడ ఎలా కనపడుతున్నాడు? ఇక్కడ ఒక జస్ట్ సాక్షిగా అని చెప్తున్నాడు. చూడండి, ఏమన్నాడు? దేవుడు నిన్ను ఒక సాక్షిగా, అర్థమైందా? ఆయన ఏమన్నాడు? ఒక సాక్షిగా. వాళ్ళ కళ్ళు తెరవాలంటే నువ్వు సువార్త చెప్పాలి, వాళ్ళ కళ్ళు తెరవాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఈ లోకంలో ఒక దేవత ఉంది, అందరి కళ్ళు మూసేస్తుంది. అది దేవుని ప్రకాశము, దేవుని రక్షణ, దేవుని నిరీక్షణ వారిలో ప్రకాశింపకుండా వారందరి మనోనేత్ర అది గుడ్డికి దానం కలిగి. మరి గుడ్డు వాళ్ళందరికీ త్రోవ చూపించడానికి యేసు ప్రభు వారు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అది సువార్త. హల్లెలూయా. ఆ మాటలు చెప్పటమే అదే సాక్ష్యం. అర్థమైందా? ఇంకో చూడండి, 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. 1 కొరింథీ పత్రిక 7:5. 5వ వచనం చదువు. ప్రార్థన చేయుటకు మీకు సదావకాశము కలుగునట్టు ఉభయువుల సమ్మతి చప్పునే తప్ప ఒకనికొకడు ఎడబాయకుడి. మీరు మనస్సు నిలుపుకోకపోయిన ఎడ్ల కలుసుకోండి. చాలామంది మనకంటే తక్కువ పూజలు, పునస్కారాలు, వ్రతాలు. చాలామంది వ్రతాలు, అర్థమైందా? శుక్రవారం వ్రతం, మంగళవారం వ్రతం, గురువారం వ్రతం అంటారు. భర్తను దూరంగా పెడతారు. బైబిల్ ప్రకారం అయితే భర్తను దూరం ఏంటంటే మనస్సులు నిండుకున్నప్పుడు కలిసి జీవించడమే మంచిది. హల్లెలూయా. కొంతమంది ఉపవాసం అంటారు. ఇలా చాలాసార్లు దూరం పెట్టి కాపురాలు పాడు చేసేవాళ్ళు లేకపోలేదు. చాలామంది భక్తి అని రకరకాల మాలలేసి
హల్లెలూయా. కాబట్టి అలా మనస్సు నిలుపుకోలేనప్పుడు ఏంటంట, మనస్సు నిలుపుకున్నప్పుడు విందాం, వాక్యం విందాం. మనస్సు నిలుపుకోలేనప్పుడు ఏం చేయాలంట, ఉండటం మంచిది. హల్లెలూయా. దయచేసి కూర్చోబెట్టు. సంతోష్ కూర్చోబెట్టిన ఎవరో ఒకరు కూర్చోబెట్టండి. గోడలు నేను రాసేస్తారు చూడండి. ఓకే, విందాం, వాక్యం విందాం రండి. రెండో మాట చూద్దాం. 2 కొరింథీ పత్రిక 2:11. 2 కొరింథీ పత్రిక 2:11 చదువుదామా? హల్లెలూయా. సాతాను మనల్ని ఏం చేస్తాడు తెలుసా? మనల్కి క్రైస్తవులుగా ఉండ మనకే, మన చర్చిలోనే, మన సంఘములోనే, మన విశ్వాసంలోనే, మన విశ్వాసులకి ఏం చేస్తాడు? క్షమాపణ లేకుండా చేస్తాడు. ఏం లేకుండా చేస్తాడు? ఒకరికొకరికి మాటలు ఉండవు, ఒకరికొకరు పలుక్కోరు, ఒకరికొకరు పరామర్శించరు, ఒకరికొకరు వందనాలు చెప్పరు. ఎందుకంటే సాతాను ఏం చేస్తున్నాడంట చూడండి అక్కడ మరొకసారి. నేనేమై ఉన్నాను, క్షమించుంటే సాతాను మనను మోసపరచుకున్నట్లు మీ నిమిత్తం క్రీస్తు సమూహమందు. ఇది ఎవరి సమూహం? ఇది దేవుని సమూహంలో మనం క్షమించి ఒకరినొకరు పరామర్శించి ప్రార్థించటం మంచిది. హల్లెలూయా. ఒకరినొకరు చేర్చుకోవటం మంచిది. ఒకరినొకరు ఏమన్నాడట, క్షమించి సాతాను తంత్రములు మనం ఎరగని వారము కాము. సాతాను గడు ఏం చేస్తాడు? మాట్లాడకుండా చేస్తాడు ఒకరితో ఒకరితో. అమ్మా విను బంగారం, విను, అర్థమైందా? సాతాను మనల్ని ఏం చేస్తాడు? ఒకరితో ఒకరు మాట్లాడినీడు, పలకనీయుడు, ప్రేమించినీడు, ఇంకా ఒకరికొకరికి సంబంధాలు చెడగొట్టే పని ఎవరిదే అంటే సాతాంది. హల్లెలూయా. వాడు తంత్రాలు ఎరిగిన మనం ఏం చేయాలంటే ఒకరినొకరు క్షమించి దేవుని సముఖంలో ప్రార్థనాపూర్వకంగా ఉండేవారిగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ది ఏంటంట, లోకంలో ఉండేవారి కళ్ళు తెరవాలని ఏం చేయాలి? మనము సాక్ష్యం చెప్పాలి, ప్రార్థన చేయాలి. రెండోది ఏంటి? ఎవరైనా కుటుంబాలు ఇడిపోతే కలిసి మనసు నిలుపుకోలేని వారిని కలపటం మన పని. హల్లెలూయా. మూడోది ఏంటంట, వాడు తంత్రాలు ఎరిగి ఒకరినొకరు పరామర్శించుకొని, ఒకరితో ఒకరు చర్చించుకొని, ఒకరినొకరు పరామర్శించుకోవటం మంచిది. హల్లెలూయా. అలా మాట్లాడకుండా చేశారంటే సాతాను మిమ్మల్ని ఎక్కడో నొక్కు పెట్టేసింది. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు చాలా సంఘాల్లో సాతాను తంత్రాలు, సాతాను ఆటలే సాగుతున్నాయి. దేవుడి సేవ కంటే కూడా సాతానుకి సంబంధాలే ఎక్కువైపోతున్నాయి. అంటే సాతాను గురించి సేవకులు చెప్పట్లేదంటే చెప్పట్లేదనే చెప్పాలి. అర్థమైందా? 4వ మాట చూద్దాం చూడండి. 2 కొరింథీ 11:14. 2 కొరింథీ 11:14 చూద్దామా? 14:15. చూడండి ఇక్కడ ఎవరంట, మరొకసారి చూద్దామా? ఇది ఆశ్చర్యం ఏమీ కాదు, సాతానే తానే వెలుగుదూత వేషం ధరించుకొని ఉన్నాడు. ఈ రోజున చాలామంది ఏం ధరించుకుంటున్నారు? వేషాలు. అర్థమైందా? లోకంలో వారు కొన్ని రోజులే వేషాలు వేస్తారు. ఇప్పుడు చాలామంది పాస్టర్లని వేషాలు వేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. క్రైస్తవులు కాకుండానే మందిరాలకు వచ్చి కూర్చొని సంఘంలో ఉండే విశ్వాసులను పాడు చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మీ పక్కనే కూర్చుంటారు, సైలెంట్గా కూర్చుంటారు, ప్రార్థన వచ్చు, వాళ్ళకి అన్నీ వచ్చు. అర్థమైందా? చూడండి, ఇంకొక మాట చెప్తాను చూడండి అక్కడ. ఇది ఆశ్చర్యమేమి కాదు, సాతానే తాను వెలుగుదూత వేషం వేసుకుని ధరించుకుని ఉన్నాడు గనుక
వారి పరిచారకులు. ఎవరు పరిచారకులు? ఒరిజినల్ పాస్టర్ కూడా టేసం వేయలేడు. ఒరిజినల్ మామూలుగానే ఉంటాడు. డూప్లికేటాడు యాసాలు. ఆడేసి యాసాలు ఎవడు వేసేయాలి వేయలేడు. బైబిల్ అట్లేదమ్మా. చూడండి, ఆడికి నచ్చిన వాక్యం చూపించేస్తాడు, అది నమ్మేస్తారు. 10 సంవత్సరాల విశ్వాసం, 20 సంవత్సరాల విశ్వాసం తుప్పుకుని విశ్వాసం రాలిపోయింది. చూడండి అక్కడ ఏముంది. అక్కడ సాతానే వేషం ధరించుకొని వారి పరిచారకులు. మళ్ళీ వేషంలో కూడా ఏ పరిచర్య అంట? ఏ పరిచర్య? ఎట్లుంటుంది అంటారు నీతి పరిచర్య అంటే? అమ్మా అది చాలా శుభ్రం అమ్మా, అది పరిశుద్ధం అమ్మా. అమ్మా ఆడి యాక్టింగ్లు. ఈ రోజుని యాక్టింగ్లకి పడిపోయేవాళ్ళు ఎక్కువైపోయారు, డ్రామాలకి పడిపోయేవాళ్ళు ఎక్కువైపోయారు. నిజం చెప్తే ఎవడు ఉండలేదు, నిజం ఎవడు తీసుకుంటలేదు, ఇష్టం లేదు నిజం. నిజం చాలా కష్టంగా ఉంది జనాలకి. ఎక్కట్లా ఇక్కడ పనికి రాకపోవచ్చు కానీ నిజం ఒకప్పుడు పనికి వస్తుంది. అప్పుడు నువ్వు లెక్క చెప్పాల్సి ఉంటుంది. మనం ఏం చేయటానికి ఉండదు. అప్పుడు ఆలోచన చేయండి. రండి, ఏమంటమ్మా? సాతానికి ఎవరు ఉన్నారంట? మనకు లేరు ఇక్కడ పరిచయం చేసేవాళ్ళు, జరగతంటే కూడా ఆపేవాళ్ళు లేరు. కానీ మనకి సాతానికి మాత్రం ఎవరున్నారు అక్కడ? పరిచారకులు. సాతానికి కూడా ఉన్నారు సేవ చేసేవాడు. గుర్తుపెట్టుకోండి, దేవుని సేవ జడగొట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని సేవ జరగకుండా పాడు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళే అడ్డుగౌరులుగా ఉన్నారు. పరిచర్య జరగకుండా వాళ్ళే అడ్డుగా ఉన్నారు చాలామంది. వాళ్ళే సాతాను పరిచర్య చేసేవాళ్ళు, సాతానికి సేవ చేసేవాళ్ళు ఉన్నారు, ప్రభు సేవ అనుకొని. చూడండి, కనుక వారి పరిచారకులు, నీతి పరిచారకులు వేషము ధరించుకొని. ఏ సంగతులు? మా పాస్టర్ ఎప్పుడు ఇదే చెప్తుంటాడు. వేరే పాస్టర్ గొప్ప సంగతులు చెప్తాడు. నిజం, గొప్ప గొప్ప మర్మాలు చెప్తారు. లేనిపోయిన కవిత్వాలు చెప్తాడు, పెట్ట కథలు చెప్తాడు, అన్నీ చెప్తాడు. తర్వాత దుకాణం సర్దేస్తాడు. వినండి దేవుని బిడ్డలారా, పరిచారకులు, నీతి పరిచారకుల వేషం ధరించుకొని గొప్ప సంగతులు వారి క్రియలు చొప్పున వారి ఎప్పటికీ ఈ లోపల నీకుండయన్నీ పోతాయి. ఈ లోపల నీకుండయన్నీ పోతాయి. వినండి వినండి వినండి, ఏం కాదులే, ఏం కాదు. హల్లెలూయా. ఈ లోపల నీకుండా విశ్వాసం జారిపోతే, ఆస్తులు పోతాయి, అంతస్తులు పోతాయి, అన్నీ పోతాయి. వినండి వినండి, ఏం కాదు. 1-2 సార్లు ఏం కాదు. దయచేసి దేవుని వాక్యం విందాం. చూడండి, ఇలాగ వేషం వేసుకునే వాళ్ళు మీ కంట పడ్డారా లేదా చెప్పండి నాకు.
కనపడలేదా బాబు? ఎటువంటి యాషం వేసుకున్న పాస్టర్లు ఎవరు కనపడలేదా? మా జోషప్కి అయితే చాలామంది వస్తారు షాప్ కాడికి. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే మీ పాస్టర్ ఎవరి మాట ఏంటో, మీ పాస్టర్కి పెగ్ ఎక్కువ, స్టైల్ ఎక్కువ, బడ ఎక్కువ అని కూడా చెప్తారు. ఇంకా ఏంటంటే వాడు చేసిన తప్పు కూడా నేను చేసినని చెప్తాడు. ఎట్టగొట్ట మా జోషప్ని ఆ చర్చి కన్నా ఈ చర్చి కన్నా తీసుకెళ్తామని. ఈయన గురించి తెలియదు వాళ్ళకి. జోషప్ గురించి వాళ్ళకి తెలియదు. ఒక ఆయన అడిగాడంట మా చర్చికి రమ్మని. ఈయన చెప్పిన సమాధానం ఏంటి తెలుసు వాళ్ళకి? దగ్గరుందని ఎవడు పడితే ఇంటికి వెళ్ళవు కదా, మీ ఇంటికి వెళ్తావు కదా అన్నాడంట. ఏమన్నాడు? దగ్గరుందని ఎవడింటికి పడితే ఇంటికి వెళ్ళిపోవు కదా, నీ ఇంటికి వెళ్తావు కదా, ఎంత దూరం అయినా అన్నాడంట. అవును పాస్టర్, నేను మా చర్చికి వెళ్తాను అన్నాడంట. మీ దగ్గర నేను చాలా నేర్చుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ రోజున మోసం చేసే సేవకులు వెనకాల పొలోమని వెళ్ళిపోతున్నారు. ఓ పాస్టర్ గారికి ఇట్టాగే అదిగో మా జోషప్కి లోన్లు ఇచ్చేస్తున్నాం, డబ్బులు కట్టేయమన్నాడు. ఓ 10 మందితో కట్టించాం, వాడు అడ్రస్ లేడు. చాలామంది ఇట్లా పాస్టర్లు డబ్బులు కట్టించేసి మీకు లోన్లు ఇచ్చేస్తున్నాం, బ్యాంకులో లోన్లు ఇస్తున్నాం, మీకు అది ఇస్తాం, మీకు ఇది ఇస్తాం, మీకు క్రిస్మస్కి ఇదిగో బహుమతులు ఇస్తాం, ఇట్లా మోసం చేసేవాడు బోల్డ్ అంతమంది తయారైపోయారు. హల్లెలూయా. ఎందుకంటే వాడి పరిచారకులు ఉంటారు, వాడి గురించి గొప్పగా చెప్పడానికి ఒక గంట. ఈ రోజున యథార్థంగా చెప్పి కఠినంగా చెప్పి బోధ చేస్తుంటే ఈ పాస్టర్ ఎప్పుడు ఇంతే, ఈ పాస్టర్ మారడం అనేవాళ్ళు ఉండాలి. ఈ సోకులు చూసుకొని డ్రామాలు చూసుకొని స్టైల్గా చేసి హంగామాలు చేసి ఎప్పుడు దుకాణం ఎత్తేస్తాడు ఎవరికి తెలియదు. తిరుపతిలో ఎన్నో దుకాణాలు ఎత్తేసారు అట్లా సంఘంలో. గుర్తుపెట్టుకోండి దయచేసి దేవుడి బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేయండి. ఈ వేషాలు వేసుకునే వాళ్ళ మాటలు నమ్మబాకండి. ఈ వేషాలు వేసుకొని వాళ్ళు ఇంట్లో ఒక వేషం, సంఘంలో ఒక వేషం, బయట ఇంకొక వేషం. యాసాలు అంటే మామూలుగా ఉండవు. వాళ్ళ మాటలు, వాళ్ళ లాలన, వాళ్ళ బుజ్జగింపు ఎంత బాగుంటుంది, చాలా బాగుంటుంది. అర్థమైందా? ఇమ్మానుయేల్ గురించి చెప్పినప్పుడు నేను అన్నా, మా విశ్వాసం ఉన్నాడు తెలుసంటే మాకు అటువంటి ఒకటి ఉంటే చాలు సార్, మొత్తం చాలామందిని రక్షించేస్తాను. మరి అటువంటి వాడిని రక్షించవచ్చుగా నువ్వు అన్నా. అది కుదరతలేదంట, ఇది చేయలేరు. చాలామంది ఏమైపోయారంటే కదా, సులువుగా పని అయిపోవాలి, సులువుగా విశ్వాసులు వచ్చేది. మోకాళ్ళ ప్రార్థన ఉండదు, కన్నీటి ప్రార్థన ఉండదు, ఉపవాస ప్రార్థన ఉండదు. ఏ ప్రార్థన నీకు తెలుసో లేదో, కొంతమంది పాస్టర్లకి ప్రార్థన చేయటం కూడా రాదు. ఆయన కూడా పాస్టరే. ఆశీర్వాదం ఏమిటో అసలే రాదు, పాట అసలే. నేను అందుకని మావాళ్ళ గురించి గొప్పగా చెప్పేది. గుర్తుపెట్టుకోండి. ఇంకో విషయం తెలుసా, మనము చక్కగా పాడేవాళ్ళు ఉండారని, చక్కగా పాడతామని తెలుసు కూడా పాటినోళ్ళు కూడా ఉండారు మనకి, తెలుసా? గుర్తుపెట్టుకోండి. మీరు అనుకోవచ్చు మనకంటే బాగా పాడేవాళ్ళు లేరంటే ఉండారు, కానీ ఎవరి ద్వారా ఏం పాట పాడిస్తారు ఎవరికి తెలియదు. గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. ఈ రోజున సాతాను వేషాలు వేసుకున్న వాళ్ళు నమ్మి, గుర్తుపెట్టుకోండి, సాతాను చేత మోసపోయిన వాళ్ళు చాలామంది విశ్వాసులు ఉండారు, లేరా? చాలామంది సేవకుల చేత మోసపోయిన వాళ్ళు లేరా? చాలామంది ఈ రోజున దేవుడిని నమ్ముకొని సాతాను వెళ్ళే కారణం ఏంటంటే సేవకులు కాదా? ఈ యాసాలు వేసే సేవకులు కాదా? చెప్పండి కదా. ఏదమ్మా ఒకసారి చదువు. మళ్ళీ వీళ్ళకి పరిచారకులు, ఈ సేవకుడికి ఈ యాసాలు వేసేవాడికి పరిచర్య చేసేవాడు ఒకడు. అర్థమైందా? వీడు వేసే యాసాలకి పరిచర్య చేయడానికి ఒకరు. చెప్పండి, అదే కదా. వారి పరిచారకులు నీతి పరిచారకుల వలె మేము వేషము ధరించుకుని గొప్ప సంగతులు వారి క్రియలు చొప్పున వారి కఠినం తెలుస్తుంది. కాబట్టి దేవుడి బిడ్డలారా, ఇట్లా యాసాలు వేసేవాళ్ళని నమ్మబాకండి. నమ్మి మోసపోయి మేము మోసపోయాం పాస్టర్ గారని నాకు చెప్పబాకండి. అర్థమైందా? ఇప్పుడు చాలామంది ఆదివారం పొద్దున్నే వచ్చేస్తున్నారు, అమ్మ దేవుడు మీరు మీ ఇంటికి పంపించాడమ్మా నన్ను ప్రార్థన చేయమని. ఆడెవడా మీకు తెలుసా? తెలియదు. ఆడు వచ్చేస్తాడు, ప్రార్థన చేస్తానంటాడు, ఏదో చేస్తాడు, వెళ్తాడు. ఆ తర్వాత నీకేదో జరుగుద్ది, ఆ తర్వాత నువ్వు మళ్ళీ ప్రార్థన చేయమంటావు. అసలు విషయాన్ని మాకు చెప్పం.
మీ ఇంటికి ఎవడొచ్చి ప్రార్థన చేసాడు మాత్రం అది చెప్పవు, మిగతా అన్నీ చెప్తావు. పొరపాటున దేవుడు ప్రేరేపించి చెప్పాడు అనుకో, ఇక అప్పుడు బుర్రగొక్కొని ఈయనకి ఎట్ట తెలిసి ఉంటుంది, ఎవడు చెప్పుంటారు ఊరంతా ఎత్తుక్కుంటావు. మానేసేయండి, ఇటువంటి మానేసేయండి, మారదాం. నేను ఏమన్నంటే 2025 వచ్చేసింది, 25 సంవత్సరాలు అయిపోయింది మన సేవ. మనం ఇంకా అక్కడే ఉన్నామంటే కారణం ఏంటి తెలుసా? కొన్ని వదిలిపెట్టలా, కొన్ని ఏం చేయాల, ఈరోజు అని వదిలేయండి కదా. ఎండాకాలం చెమట ఎట్టక తుడిచేస్తాం, అట్ట తుడిచేయండి కొన్ని. రండి దేవుడి బిడ్డల. 12వ అధ్యాయం 7వ వచనం, అదే కొరింది, 2 కొరింది 12:7, త్వరగా. హల్లెలూయా. బాగా గుర్తుపెట్టుకోండి, మనం ఎదుగుతున్నాం, ఆత్మీయంగానో లేదంటే శారీరకంగానో ఎదుగుతున్నప్పుడు నిన్ను ఇబ్బంది పెట్టే ఒక ముళ్ళు నీ ఇంట్లోనో మీ సంఘంలోనో లేకపోతే మీ సమాజంలో లేదంటారా? ఎవరో ఒకరి వల్ల నువ్వు డిస్టర్బ్ అవ్వట్లేదంటారా? నీ బిడ్డలు అవ్వచ్చు, నీ బంధువులు అవ్వచ్చు, ఇంకా నీ పిల్లలు అవ్వచ్చు. ఎవరో ఒక ముళ్ళు వీళ్ళ వల్ల ప్రతి కుటుంబంలో గుర్తుపెట్టుకుని ఒక ముళ్ళు ఉంటుంది. మీరు ఒకసారి ఇంటికి వెళ్ళి ఈ ముళ్ళు ఉందో లేదో గుర్చుకుంటుంది. ఏంటంటే ఆ ముళ్ళు ఏం చేస్తుందంట? చదవమ్మా. ఆ ముళ్ళు ఏం చేస్తుంది? పర్దానికి మనకి గుచ్చుకుంటున్నది. హల్లెలూయా. ఇది పోతే బాగుండు, ఈ సమస్య పోతే బాగుండు, ఈ కష్టం పోతే బాగుండు, ఈ ఇబ్బంది పోతే బాగుండు, ఈ దరిద్రం. గుర్తుపెట్టుకోండి, ఏదో ఒక ముళ్ళు. ఇక్కడ ఏమన్నాడు చూడండి పౌలు గారు, నేను హెచ్చింపబడుకున్నట్లు. ఏమన్నాడు? నన్ను హెచ్చింపబడుకున్నట్లు. సైలెంట్లో పెట్టుకోండి, ఏం కాదు. దూతగా ఉంచబడిను. నా హెచ్చించబడేటప్పుడు, దీవించబడేటప్పుడు ఒక వేదనకో, ఒక శోధనకో, ఒక బాధకో మన శరీరమో జరుగుద్ది. గుర్తుపెట్టుకోండి. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఒకటే, రిక్వెస్ట్ చేసి చెప్పేది ఏంటంటే, ఇది మన వాగ్దానం మీకు గుర్తుందో లేదో. ఏమంటాడు తెలుసా? ప్రభువును వేడుకుంటుంది, అయినను నా కృప నీకు మగ్గుచున్నది. కాబట్టి మనందరికి ఒక ముళ్ళు ఉంది. ఈ సంవత్సరం తగులుతుంది, అయినా మనం ఏం చేస్తున్నాం? ఉన్నాం. గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. ఏదో ఒక ముళ్ళు గుచ్చుకుంటానే ఉంది ఈ సంవత్సరం. ఎవరో ఒకరు వస్తానే ఉంది, ఆయన ఏం చేస్తున్నాం మనం? అదేముందంటే వాగ్దానం, నా కృప నీకు చాలు, చెందుతుంది, అభివృద్ధి చెందుతుంది, వర్ధిల్లుతున్నాం. గుర్తుపెట్టుకోండి. ఏదో ఒక ముళ్ళు గుచ్చుకునే ముళ్ళు నేను తీసేయటానికి పౌలు దేవుడిని అడుగుతున్నాడు, నా కృప నీకు. ఈయనంత పరిచర్య ఎవరు చేయలేదు కదా, మనం అంత సేవ చేస్తే అనుకోవచ్చు. కానీ పర్సనల్ జీవితంలో నిన్ను ఎంటాడే ముళ్ళు ఏదైనా ఉందేమో గుర్తుపెట్టుకో, దేవుడిని అడుగు. ఉందో, నీ స్నేహితుల నుండి ఉందో, నీ ఇంట్లో ఉందో, నీ పిల్లల నుండి ఉందో, ఇంకా ఏదో ఒకటి కొదువు ఉంది. ఆ కొదువును హల్లెలూయా. నెక్స్ట్ రండి, ఇంకో మాట చదువుకుందాం. ఎఫెసీ రాసిన పత్రిక 4:27 త్వరగా. ఏంటంట? మీరు ఆదివారం ఈరోజు ఇంటికి వెళ్ళారు. మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు ఒకడు, మామా నువ్వు ఇయ్యాలంటాడు.
ఆడికి నువ్వు ఇస్తే ఆడి తాగేసి వచ్చి నేనేం చేస్తాడు? చెప్తా ఉంటాడు. హల్లెలూయా. తలుపు తీయలేవు, గేట్ వేయలేవు, బయటికి పొమ్మనలేవు. ఎవరు తాగుబోతోళ్ళకి అవకాశం ఇచ్చింది ఎవరో? మీరు కదా. పోనీలే అని. అపవాది ఏ రూపంలో వస్తాడో తెలియదు, ఎవరి రూపంలో వస్తాడో తెలియదు. ఇంకోసారి చదవమ్మ కిందకి. అపవాదికి దయచేసి సాతాన్ అనేవాడు మెంటల్గా మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలని ఏదో ఒక రూపంలో రావచ్చు. ఎవరు వస్తారో, ఎవరు వెళ్తారో, ఎవరు మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తారో మీకు అంత సులువుగా తెలియదు. మీరు డిస్టర్బ్ అయ్యి అబ్బా అనవసరంగా వీడితో నేను మాట్లాడాను, అనవసరంగా వీడితో సహవాసం చేశాను, అనవసరంగా వీడికి ఫోన్ చేశాను నేను. అర్థమైంది? నేను ఎందుకు చెప్తానంటే నాకు ఇదే తిరుగుతుంది మైండ్లో. ఇక్కడ నేను ఖాళీగా ఉన్నప్పుడల్లా చర్చికి వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు ఈ వాక్యానికి శోధించబడుతూనే ఉన్నాం. సాతాను సంబంధుల చేత ఇంకను మనము శోధించబడుతూనే ఉన్నాం. మీరు ఎప్పుడు లేకపోతే ఆ బంధకాల్లోనే అంతే ఉంటామే. ఆ బంధకాల్లోనే లెగుతాము, పడిపోతాము, లెగుతాము. మోసలోళ్ళు కూడా అయిపోతారు. ఎందుకంటే ఆ బంధకాల్లో నువ్వేం చేయబడ్డా చిక్కుకుపోయావు. ఈ రోజున నువ్వు నీ మనోనేత్రాలు ఏం చేయాలి? తెరవబడాలి. హల్లెలూయా. కొంతమందికి ఆత్మీయులు సహవాసం ఉంటుంది, కొంతమందికి బంధు ప్రీతి ఉంటుంది. మంచిదే. ఈ మూడిటిని ఎక్కడ పెట్టాలి అక్కడ వరకే. చాలామంది ఇంట్లో వాళ్ళందరిని తీసుకెళ్ళి బయట ఇంట్లో వాళ్ళకి విలువ ఇవ్వరు, బయట వాళ్ళకి విలువిస్తారు. ఈ రోజున చాలా కుటుంబాలు ఎందుకు పాడవుతున్నాయి అంటే దీనికోసమే. గౌరవం లేక, మర్యాద లేక, ఎవరికి గౌరవం ఇవ్వాలో కూడా తెలియదు కొంతమందికి, ఎవరికి మర్యాద ఇవ్వాలో కూడా. దయచేసి దేవుడి బిడ్డలారా, సాతాన్ అనేవాడికి నువ్వు చోటు ఇచ్చావా? నీకుంటుందా చోటు? నీ చోటు ఎగిరిపోద్ది, గుర్తుపెట్టుకో. పొద్దున్నే నేను బాప్తీసం ఇస్తుంటే ఇమానియేలు మన ఏబేలు గారు ఒక పెద్ద ఆయన అంటే నరదిష్టి అంట, నరదిష్టి తీస్తూ ఉన్నాడు. కొండలతో ఏదోదో తీస్తూ ఉన్నాడు. వాళ్ళ సాంప్రదాయ ప్రకారం ఆయన కాళ్ళకి, రెండు కాళ్ళకి, మోకాళ్ళకి బెల్ట్లు వేసుకున్నాడు. ఏం వేసుకున్నాడు? బెల్ట్లు వేసుకున్నాడు. ఆ బెల్ట్లు వేసుకుని ఆయన చెప్తున్నాడు, నాకు యేసుక్రీస్తు తెలుసు, మరియమ్మ తెలుసు, నేను ఆమెను కూడా పూజ చేస్తాను, యేసు ప్రభు కూడా నాకు తెలుసు అని చెప్తుంటే నాకు చాలా సంతోషం అనిపించింది. గమనించండి దేవుడు బిడ్డలారా. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకిచ్చిన మంచి సహవాసంలో చాలామందికి చాలా విషయాలు తెలుస్తున్నాయి. అందరికీ ఆయన చెప్తున్నాడు, యేసుక్రీస్తు కన్యక మరియ గర్భాన పుట్టాడు, ఈ లోకానికి రక్షణ తీసుకొచ్చాడని చెప్తున్నాడు. ఆయన ఒక పూజారి, ఒక అయ్యోరు. ఆలోచన చేయండి. మరి మనం చెప్పగలుగుతున్నామా? చూద్దాం రండి. ఇంకొక 2 మాటలుండి మనం ముగిచ్చేస్తాం. టైం అయిపోయింది. నిన్న టైం తినేసారు అనవసరంగా. రండి 6:11 చదువమ్మా. ఇప్పుడు ఏం చేయాలి అంటారా? ఈ సాతాను నుండి తప్పించబడాలంటే ఇక్కడ రాయబడింది చూడండి, 6:11. ఓ పని చేద్దాం, 10 నుండి నేను చదువుతాను. తుదకు ప్రభువు మహా శక్తిని బట్టి ఆయన యందు బలవంతులేండి,
మీరు అపవాది తంత్రములు ఎదిరించుటకు శక్తిమంతులకు దేవుడిచ్చు సర్వాంగ కవచమును. ఏలైనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకారముందున్న లోక నాదులతో ఆకాశమందున్న దురాత్మల పోరాడుతున్నాం. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలుచుటకు శక్తిమంతులగినట్టు దేవుడిచ్చు సర్వాంగ కవచమును. ఏలయనగా మీరు నడుమునకు సత్యం అనే దట్టి నీతిని కట్టుకొని నీతి అనే మైమరుపు తొడుక్కొని పాదములకు సమాధానమైన సువార్త అయిన సిద్ధ మనసును తొడుక్కొని నిలవబడి ఇవియుగాక విశ్వాసం అనే డాలు చేత పట్టుకొని దానితో మీరు దుష్టుని అగ్ని బాణాలను నార్పుటకు శక్తిమంతులకు దేవుడిచ్చు రక్షణ శిరస్థానము ధరించుకుని వాక్యం అనే ఖడ్గమును ధరించుకుని ఆత్మల ప్రతి సమయమందు ప్రతి విధమైన విజ్ఞాపన చేయుటకు ప్రార్థనలు విజ్ఞాపన చేయుటకు మీ విషయమే సమస్త పరిశుద్ధుల విషయమే పూర్ణ పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెలకుగా ఏం చేస్తాడు ఇలాంటి సాతాను? శోధిస్తాడు. ఏం చేస్తాడు సాతాను? శోధల పాలు చేస్తాడు, శ్రమల పాలు చేస్తాడు, నిందల పాలు చేస్తాడు, ఇంకా అనారోగ్య పాలు చేస్తాడు, ఆర్థిక పాలు కూడా చేస్తాడు. ఈ రోజున క్రైస్తవ్యం ఇవేవి తెలుసుకోకుండా ఏదో గుడ్డిగా ప్రార్థన చేసేస్తున్నారు. ఎవరి ద్వారా శోధన వచ్చిందో తెలీదు, ఎవరి వల్ల కీడు వచ్చిందో తెలీదు, తెలుసుకోలేకపోతున్నారు. తెలుసుకోవాలంటే వాక్యాన్ని చదివితే కదా. వాక్యం చదివే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అసలు ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు కదా? కొండకు ఒక ఆమె వచ్చింది, ఆమెకు పెద్దగా వినపడదు. వినపడపోతే నేను వాక్యం చెప్తుంటే ఆమెకు ఇంకొక ఆయన ఏదో చెప్పింది, అది చెప్తుందంట. నేను చెప్తుంది మానేసింది. హల్లెలూయా, నాకు పాస్టర్ ప్రార్థన చేసాడని చెప్పింది. ప్రార్థన అయితే ఆశీర్వాదం ఇచ్చే లోపల వెళ్ళిపోయింది ఆమె. కొంతమంది ఇట తయారయ్యే వాళ్ళు అంటారు, సేవను పాడు అదే సాతాను. వచ్చేది 4 నెలలకు వద్దు పాపం, ఆమె 5 నెలలకు వద్దే. నాకు అనిపించింది ఏందబ్బా ఇట జరిగింది అనుకున్నా. గుర్తుపెట్టుకోండి, సాతాను మనల్ని చాలా రకాలుగా ఏం చేస్తుంది? శోధిస్తుంది. గుర్తుపెట్టుకోండి, అది మీరు తెలుసుకుంటే మంచిది. మీరు తెలుసుకోకపోతే మీకు చెప్పినా ఇంకా ఇది చెప్పిన ఉపయోగాలు ఉండవు. ఇంకొక వారం కూడా ఇదే ట్రాఫిక్ ఉంటుంది, ఇంకా ఉన్నాయి కొన్ని విషయాలు సాతాను గురించి. ఓకేనా? చూడండి, ప్రకటన గ్రంథంలోనికి 2 మాటలు చెప్పి ముగిస్తా. ప్రకటన గ్రంథం 2:9. ప్రకటన 2:9 చదవనా? ఉందా? 2:9 ఏమంటుంది? నీ శ్రమను దరిద్రమును ఆయన నేను ఎరుగుదును. చదువుదామా? మరొకసారి గట్టిగా చదువుదామా? నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును, ఆయనను నువ్వు. నిజమే అంటారా? మన శ్రమ ఎవరికి తెలుసు? తెలీదా అమ్మా? మనకున్న దరిద్రం దేవుడు తెలీదా? ఆయనను కూడా దేవుడు మనల్ని ఏమన్నాడు? నువ్వు ధనవంతుడివే. హల్లెలూయా. నువ్వు శ్రమ పడుతున్నావు, దరిద్రంగానే ఉండవు. ఇమానుయేలు అంటుంటాడు, ఏందయ్య గారు ఇది, ఈ శ్రమలు ఎప్పుడు దాకా, ఈ కష్టాలు ఎప్పుడు దాకా, ఈ బాధలు ఎప్పుడు దాకా? కూర్చో కదా. ఎప్పుడు దాకా అంటే చెప్పలేం, దేవుడు వచ్చేదాకా కూడా ఉండొచ్చు. అర్థమైందా? ఏమన్నాడు చూడండి మరొకసారి. నీ శ్రమను నీ దరిద్రతను ఎరుగుదును, ఆయనను నీవు ధనవంతుడివే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాకే సాతాను ఏంటంట? సాతానికి ఏముందంట? లేదా ఏమో? ఇప్పుడు ఈ రోజున సాతాను సమాజాలు లేవా? పోరాడతాక లేవా? పోట్లాడతాక లేవా? కొట్లాడతాక లేవా? మనమే తిరగబడతాక లేవా? ఒక సమాజమే ఉంది. హల్లెలూయా. సాతాను సమాజపు వారి వలన నీకు కలిగిన దోషణ
నిన్ను ఎంతమంది దూషించారో, ఎంతమంది నిందించారో, ఎంతమంది హింసించారో, ఎంతమంది ఎన్ని రకాలుగా నీ గురించి చెప్పారో దేవుడు తెలుసు. హల్లెలూయా. ఒకప్పుడు నీ గురించి అర్థమైందా? ఇప్పుడు బాగుండా నీ గురించి శుభ్రంగా చెప్పాడు, ఒక్కడు కూడా లేడు. హల్లెలూయా. అందుకని నువ్వే చెప్పుకోవాలి నీ గురించి. నా దేవుడు నన్ను గొప్ప చేశాడు, నా దేవుడు నన్ను దీవించాడు, నన్ను ఆశీర్వదించాడు. చూడండి నెక్స్ట్, నువ్వు పొందబోవు శ్రమలు భయపడకుము, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటము ఇచ్చేది. సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాటలు చెవులు గలవాడు వినుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నిన్ను ఎదుర్కోవటానికి ఒక సమాజం ఉంది. దయచేసి గుర్తుపెట్టుకోండి, నీ మీద పోట్లాట ఒక సమాజం, కానీ నీకు ఒక సైన్యం ఉంది. నువ్వు ధనవంతుడివే. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా చివరిగా మనం ఏ స్థలంలో ఉన్నామో చెప్పి ముగించేద్దాం. ఈ స్థలంలో అందరూ లేరు. ఈ వాక్యం మనకి బాగా సూట్ అయింది. 13వ వచనం చదువమ్మా. 2:13. సాతాను సింహాసనమున్న స్థలంలో నీవు కాపరముండవని నేను ఎరుగుదును. ఈ వాక్యం ఎవరి కోసం రాయబడేది తెలుసా? మన కోసమే. ఇక్కడ ఎవరి స్థలంలో ఉన్నాం మనం? కాదా? నిజం కాదా? ఉత్తిదా ఈ మాట? మనం సాతాను సింహాసనం ఉన్న స్థలం లేవా? ఉన్నాం లేవా? ఉన్నాం. అర్థమైందా? చూడండి అక్కడ అన్నాడు, సాతాను సింహాసనం ఉన్న స్థలంలో నువ్వు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలంలోనే నా యందు విశ్వాసివయుండి నన్ను గూర్చి సాక్ష్యమిచ్చి అంతిమ ప్రయాణము వాడవై మీ మధ్య చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా పట్టి. కదా ఏంటంట, కొంతమందిని సేవ చేసేవాళ్ళలో లేదంటే నీకు దేవుని బిడ్డలో కొంతమంది చంపినా నువ్వు ఎట్టుండవంట, నా యందు నువ్వు విశ్వాసమును బట్టి విశ్వాసివై ఉండి నన్ను గురించి సాక్ష్యం ఇచ్చి ఉన్నావు. ఎట పట్టుకున్నంట, గట్టిగా ఎటంటమ్మా, గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జించలేదని నేను ఎరుగుదును. కొడదాం, చప్పట్లు కొడదాం. హల్లెలూయా. మనం విశ్వాసం నుండి వెళ్ళిపోయి అన్ని బాధలు రాలేదంటారు మనకి. చెప్పాలి బాబా, రాలేదా? మన విశ్వాసం నుండి బైబిల్ వదిలిపెట్టి వెళ్ళిపోదాం, లోకంలో కనే బాధలు చాలా వచ్చినాయి. చాలామంది చెప్పారు మీరు వదిలేయండి యేసు ప్రభుని. అదమ్మా దేవుడిని నమ్ముకుని మీకేమొచ్చిందని ఆలోచన చేయండి. మనం ఉన్న స్థలం ఎటువంటిదంట, సాతాను సింహాసనం ఉన్న స్థలంలో కూర్చున్నాం మనం ఇక్కడ. హల్లెలూయా. అందరిలాగా కాదు. అర్థమైందా? నువ్వు ఎలా ఉండవు తెలుసా? సాతాను సింహాసనం ఉన్న స్థలంలో విశ్వాసివై ఎటుండవంట. చూడండి అక్కడ ఎంత బాగా రాశాడు, విశ్వాసివై ఉండియు నన్ను గూర్చి సాక్షి వై అంతిమ ప్రయాణమైన వాడు మీ మధ్య చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని అయినను కదా అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. ఏదో చిన్న చూడండి, అవివేకంగా విగ్రహములకు బలిచ్చిన వాటిని తింటకును జారత్వము చేయుటకును ఇజ్రాయేలుకు ఉరియొగ్గునని విలాసిన వారిలో ఉన్నారు. అటువలే నికోలెస్ బోధలు అనుసరించి వారు నీలో ఉన్నారు. కాపురం ఉన్నారు. మారు మనసు పొందిన ఎడ్ల ఖడ్గమును తీసివేసి యుద్ధము చేయుదును. హల్లెలూయా. నేనేమంటే వాక్యం విన్నప్పుడల్లా ఒక చెడ్డ ఏమైపోద్ది, పోద్ది. హల్లెలూయా. ఏదో శుభ్రం అయింది. బాగా గుర్తుపెట్టుకోండి. మీ పిల్లల్ని స్నానం చేస్తారా, ఏడుస్తారా? మీకు బాధ కలుగుద్ది. కొన్ని వాక్యాలు మీకు గుచ్చుకున్నప్పుడు, నొచ్చుకున్నప్పుడు నొప్పి ఎడద్ది. అయినా ఏం చేయాలి మనం?
శుభ్రం చేసుకోవాలి. ఎండాకాలం 2 పూటలు శుభ్రం చేసుకోవాలి. అర్థమైందా? కొన్నిసార్లు బాధ కలిగిన అది నీ యొద్ద నుండి తీసేయటమే మంచిది. హల్లెలూయా. నిజం. మనకున్న చిన్న చిన్న అలవాట్లు అవి చాలామంది పెద్ద పెద్దగా చెప్తారు. అయినా వాళ్ళ కోసం వీళ్ళ కోసం కాదు, నీ ఆరోగ్యం కోసం నువ్వేం చేయాలి? వాటిని తీసేయాలి. అర్థమైందా? ఆకు ఒక్క ఏ మాకని చెప్తాం. నేను వేస్తానంటే నేనేం చెప్తాం? నీ ఇష్టం, వేసుకో అంతే. హల్లెలూయా. నీకు అది ఒక చిన్న అలవాటు, ఒక చిన్న కదా. కొంతమంది ఎక్కువ తాగేస్తుంటారు ఎండాకాలం. ఏంటి? జోషప్ బాగా తెలుసు. కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగకూడదని డాక్టర్ చెప్తాడు, చెప్పడా కదా. కాబట్టి దయచేసి కొన్ని జాగ్రత్తలు మనం ఏం చేయాలి? తీసుకోవాలి. హల్లెలూయా. గుర్తుపెట్టున్నాను, మరొకసారి గుర్తు చేస్తున్నాను. మనం ఎక్కడున్నాం? ఎలా ఉన్నామంట? విశ్వాసమై ఉన్నాం. మనం ఎట్ట పట్టుకున్నాం దేవుణ్ణి? లేకపోతే ఎప్పుడో వెళ్ళిపోదాం. ఎంతమంది పాస్టర్లు వెళ్ళిపోయారు తెలిసి తిరుపతి నుండి? కరోనా తర్వాత కానీ, కరోనా ముందు కానీ, ఇప్పుడు గడ తిరుపతిలో ఉండి సేవకు చేయకుండా వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అర్థమైందా? కాబట్టి దేవుడు బిడ్డలారా, మీరు ఎట్ట పట్టుకోవాలంటే దేవుడిని ఎట్ట పట్టుకోవాలంట? గట్టిగా పట్టుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే బెదిరించవచ్చు, ఎదిరించవచ్చు, ఎన్నైనా చేయొచ్చు. దేవుడి కోసం మనం గట్టిగా చేపడితే దేవుడు మనకేమిస్తాడు? సింహాసనం. ఏమిస్తాడంట? సింహాసనం. ఈ సింహాసనం కాదు, అదేందా దేవుడిచ్చే సింహాసనం వేరు. కాబట్టి దేవుడి బిడ్డలారా, కళ్ళు మూసుకుందాం, అందులో పడదాం ఒకసారి ఉండపాటున. టైం అయింది కనుక దయచేసి ఈరోజు ఎంతమంది కళ్ళు తెరవబడాలని నువ్వు ప్రార్థన చేస్తున్నావు? మీరు 20 మంది కోసం చేస్తున్నారు, 40 మంది కోసం చేస్తున్నారు, 60 మంది కోసం చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. పేర్లు పెట్టి కళ్ళు మూసుకోండి. అందరు లేచి కళ్ళు మూసుకోండి. ఎవరు కళ్ళు తెరవద్దు. కళ్ళు తెరిస్తే మీ పక్కనలో ఒకటి ఇచ్చేయండి గట్టిగా. కళ్ళు తెరవద్దు, కళ్ళు మూసుకుందాం. వాక్యం విందాం. దేవుడు నీ కన్నులు తెరిచాడు. నీ బంధువులు కళ్ళు తెరవలేదు, నీ స్నేహితులు కళ్ళు తెరవలేదు, ఇంకా నీ ఆత్మీయులు కళ్ళు తెరవలేదు. ఇంకా గుర్తుపెట్టుకోండి, మీ రక్త సంబంధుల కళ్ళు ఇంకా తెరవబడలా. వాళ్ళందరి కళ్ళు తెరుచుంటే ఈ చర్చి చాలదు. ఆలోచన చేయండి. ఆ భారం నీ మీద ఉంది. గుర్తుపెట్టుకోండి, చాలామంది కుటుంబాలు విడిపోతున్నారు. మనం కట్టాల్సిన వారమై ఉన్నాం, వాళ్ళకి సజెషన్ ఇవ్వాల్సిన వారమై ఉన్నాం, వాళ్ళని నిలబెట్టాల్సిన వారమై ఉన్నాం. సాతాను తంత్రాలు ఎన్నుండి అంటే చెప్పలేం. అంతరం, తంత్రం, యంత్రం, మంత్రం బోళ్ళన్నీ ఉండే. మనుషులకి కల్పించుకున్నవి, మనుషులు సృష్టించుకున్నవి మూఢనమ్మకాలు, మూఢాచారాలు చాలా ఉన్నాయి. వాటి నుండి మనం తప్పించబడుతున్నాం. సాతాను పాస్టర్ గారు వేషం వేసుకొని చాలామంది ఉన్నారు. ఈ మధ్యన పెద్ద పెద్ద అంగీలు వేసుకొస్తున్నారు, మంచి మంచి బట్టలు, కారులో వస్తున్నారు. ఆడికి పరిచర్య చేసే ఆయనకి పరిచర్య చేసేవాడు కూడా లేకపోలేదు. పరిచారకులు ఉన్నాడు. మంచోడికి ఎవడు లేడు పరిచర్య చేయటానికి. కష్టపడి సేవ చేసేవాడికి ఎవడూ లేడు పరిచర్య చేయటానికి. సాతాను వేషం వేసుకునేవాడికైతే 4 ఉంటారు. ఎటెళ్ళినా ఆలోచన చేయండి. మంచి చేయటానికి ఎవరు రావట్లేదు ముందుకి. మరి సాతాను వేషం వేసుకొని వెలుగు దూత వలె నటించేవాడికి ఎంతమంది ఉన్నారు? ఆలోచన చేద్దాం. దేవుడు ఒక ముళ్ళు పెట్టాడేమో నీలో. నీ శరీరంలో ఒక బలహీనత ఉందేమో, లేకపోతే నీ కుటుంబంలో ఒక బలహీనత ఉందేమో, లేదా నీ బిడ్డల వల్ల నీకు బలహీనత ఉందేమో, నీ బంధువుల వల్ల ఒక బలహీనత ఉందేమో. ఒక ముళ్ళు, ఆ ముళ్ళు వల్ల నీకు నొచ్చుకుంటున్నావేమో, బాధపడుతున్నావేమో. ఈ ముళ్ళు తీసేస్తే బాగుండు, ఈ సమస్య తీసేస్తే బాగుండు, ఇబ్బంది తీసేస్తే బాగుండు, నేను సేవ్ అయిపోతానని నువ్వు అనుకుంటున్నావు. అది పోతే ఇంకోటి, అది పోతే ఇంకోటి వస్తే. గుర్తుపెట్టుకోండి, వస్తూనే ఉంటాయి. క్రైస్తవుడిగా నీ లోకంలో ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. అట్లా వదిలేసి నువ్వు వెళ్ళిపోతుండాలి అంతే. అది నీ ప్రయాణం. దేని దగ్గర ఆగటానికి నీకు అవకాశం లేదు. దేవుడు అంటున్నాడు, అపవాదికి చోటు. నీ బంధువైనా స్నేహితుడైనా ఎంతవరకు అయితే అంతవరకే మంచిది. పూసుకొని రాసుకొని సంతకాలు పెట్టేసి అంతా అయిపోయిన తర్వాత ఏమీ లేదు. షూటీ సంతకం పెట్టాం, ఏదో మాట చెప్పాం, ఏదో మంచోడు అనుకున్నాం, ఏదో గ్యారంటీ ఇచ్చాం. ఈ రోజున ఏమైనా ఉన్నాయి ఇటువంటివి? ఆలోచన చేయండి. అపవాదిని ఎదిరించండి. ఎందుకంటే ఎదిరించకపోతే వాడు వెళ్ళడు అక్కడి నుండి. వచ్చే వారంలో ఇంకో కొన్ని మాటలు చెప్తాం. అపవాదిని ఎదిరిస్తే వాడు మీ ఎదురుండి ఎదిరించాలి. యేసు ప్రభువులాగా ఎదిరించాలి. వ్యాధులతో, బాధలతో, రోగాలతో ఉండడం ఎదిరించాలి. చూడండి, అక్కడ
సాతాను ఒక సమాజం తయారైపోయింది ఇప్పుడు నీ మీద తిరగబడటానికి. క్రైస్తవులు ఒక సమాజంగా ఉండేవాళ్ళు, క్రైస్తవులు ఐక్యత ఉండేది, ముస్లింల ఐక్యత ఉండేది. ఇప్పుడు సాతాను సంబంధులకి ఏమొచ్చింది? ఐక్యత వచ్చింది. క్రైస్తవంలో ఐక్యత లేకుండా పోయింది. చూడండి, దేవుడు అంటున్నాడు, నీవు సాతాను సింహాసనమున్న స్థలంలో నువ్వు కాపురం ఉండవు. నువ్వు ఆయన విసర్జించలేదు, నీకు వచ్చిన బాధలను బట్టో, కష్టాలను బట్టో, ఇబ్బందులను బట్టో. ఎందుకంటే దేవుడు నిన్ను దీవించాడు కనుక. దయచేసి దేవుడు బిడ్డలారా, ఇన్న వాక్యము మన హృదయంలో నీరుగట్టు ఫలింపుదైనచ్చినట్లు ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడైన మా ప్రభువా, సాతాను అనేక రకాలుగా సేవకులైన మమ్మల్ని, సంఘస్థులైన విశ్వాసుల్ని, బలంగా పనిచేసి బలమైన విశ్వాసుల్ని ఎక్కడో కొట్ట హట్ చేసి, ఎక్కడో కొట్ట బాధపరిచి, ఎక్కడో కొట్ట ఇబ్బంది పరిచి, ఎక్కడో కొట్ట శోధించి, ఎదగనీయకుండా, ముందుకు వెళ్ళనీయకుండా, నీ సేవలోకి వెళ్ళనీయకుండా, ఎక్కువగా మాట్లాడితే నీ మందిరానికి రానీయకుండా అనేక బంధకాలతో వాడు చుట్టేసాడు నాయన. అన్నీ వచ్చిన వారే, అన్నీ తెలిసిన వారే, అన్నీ చేయగలిగిన వారే మందిరంలో రాలేని పరిస్థితి. విశ్వాసులే, బాప్తీసం తీసుకునేవారే, బల్లారాధన తీసుకునేవాళ్ళే రాలేని పరిస్థితి. ఏదో ఒక సాకు, ఏదో ఒక వంక. సాతాను ఈ రోజున చాలా మందిని అలాగా డైవర్ట్ చేస్తున్నాడు. చాలామంది కళ్ళను మూసేస్తున్నాడు వాడు. ఆయన ఆదివారం అని గుర్తు లేకుండా పోతుంది ఆయన కొంతమందికి. తండ్రి, వారి కళ్ళు తెరవండి, వారి హృదయాలు తెరవండి, వారి మనసులు తెరవండి, వారి మనోనేత్రాలు వెలిగించండి. ఈనాడు క్రైస్తవంగా సమాజంగా మేము ఎదుగుతున్నప్పుడు వారవలేని ఒక సమాజం మా మీద తిరగబడేవాళ్ళు తయారయ్యారు. అయ్యా, మీరు తప్పించండి నాయన, విడిపించండి అయ్యా, మీ కార్యములు మా జీవితాల్లో జరిగించండి నాయన. అయ్యా, సంఘము సేవకుడికి ప్రార్థన సహాయం అందిస్తే ఏ సేవకుడైనా ముందుకు వెళ్ళగలుగుతాడు నాయన. మీరు అటువంటి సంఘాన్ని ఇచ్చినందుకు స్తోత్రం. సంఘాన్ని దీవించండి, ఈ సేవా పరిచర్ను దీవించండి, సహకరించడానికి నేర్పించండి, సహాయము చేయటం నేర్పించండి. అయ్యా, మీరే మా సహనాన్ని పరీక్షించవచ్చు, కానీ మేము ఏదైనా మీ కొరకు తగ్గటానికి తప్ప వేరే మార్గం లేదు. తగ్గించుకున్నవాడే హెచ్చించబడతాడు. నేర్చుకోవాలి, ఓర్చుకోవాలి, తెలుసుకోవాలి. అట్టి కృపను మీరు నీ బిడ్డలకు దాయిచ్చేయమని, మిమ్మల్ని విసర్జించకుండా మిమ్మల్ని నామాన్ని గట్టిగా పట్టుకుని బిడ్డలు దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ